సమాధానం చెప్పేవాళ్ళు ఉంటే చాలు, ఏదోటి అడుగుతూనే ఉంటారు మీరు. అయినా చెప్పింది చెప్పడం నా వల్ల కాదండి. ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. పదండి వెళ్దాం. ఆగు భద్రావతి, నువ్వు చెప్పింది నిజమేనా? లేదు, అబద్ధం చెప్తున్నాను. అయినా నేను ఎందుకండి మీకు నిజం చెప్పాలి? నిజం చెప్పినా నమ్మనప్పుడు నన్ను ఇంకేం చేయమంటారు? మీరు తప్పుకోండి, అవతల నాకు చాలా పనులున్నాయి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు, కానీ మీరు చెప్తుంది నమ్మబుద్ధి కావట్లేదు. నిజం చెప్పు, నువ్వు ఆధార్ అప్డేట్ గురించే వెళ్ళావా? నానా, మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని నేను వేరువేరు సమాధానాలు చెప్పలేను కదా. మీరెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే. త్రిపుర, నిజం చెప్పు. నువ్వు పెళ్లి చేసుకుని వాడికి దూరంగా ఉంటున్నావు కదా, వాడేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? చెప్పు త్రిపుర, ఈ విషయం నాకు హరికి తప్ప ఎవ్వరికీ తెలియదు. చెప్పమ్మా, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? కష్టమైనా వాడిని భరిస్తూ వస్తున్నావా? నిజం చెప్పు, అసలు ఏం జరుగుతోంది? వాడు ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పమ్మా. ఏమైందమ్మా, ఏంటలా నిలబడ్డావు? ఎవరు ఫోన్ చేస్తున్నారు? హరి, లక్ష్మి, ఏంటలా ఉన్నారు? ఏదైనా సమస్య? అలాంటిదేమీ లేదమ్మా, మేం బాగానే ఉన్నాము. నిజమేనా? మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. ఎప్పుడు నవ్వుతూ ఉండే మీ మొహాలు వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఏమైందో చెప్పండి. అయ్యో, అలాంటిదేం లేదు అత్తయ్య. ఆఫీస్ నుంచి వచ్చాం కదా, అందుకే కొంచెం నీరసంగా ఉందంతే. మాకేంటి, మేము ఎప్పట్లాగే ఉన్నాం. మీరిద్దరూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కష్టపడుతూనే ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఎవ్వరి మీద చూపించరు. నిజంగా మీరు చాలా గ్రేట్. ఉండండి, మీకోసం టీ స్నాక్స్ తీసుకొస్తాను. అమ్మా, మీరు ప్రశాంతంగా కూర్చోండి, నేను వెళ్ళి మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. అవునత్తయ్య, మీరు మా ఇంటికి వచ్చిన గెస్టు. మీకు ఏది కావాలన్నా చేసి పెట్టే బాధ్యత మాది. గెస్ట్ లేదు, ఏమీ లేదు. మీరిలా అప్సెట్ గా ఉన్నారంటే ఈ ఇంటికి కళపోతుంది. మీరెప్పటిలాగే హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇలా రండి, చూపిస్తాను. రా రా లక్ష్మి, రా రా, కూర్చో కూర్చో. ఎప్పుడైనా నా మనసుకి బాధ అనిపిస్తే నేను పని చేసేదాన్ని. అదేంటో తెలుసా? ఇదిగో. ఇదిగో చూడమ్మా.